ఏది వచ్చినా ఏం చేసినా కానీ సార్ ఇప్పుడు మా పరిస్థితి బాగాలేదు సార్. మాకు రాజధాని లేదు మన దాకా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇటు పక్క 3 రాజధాని అవ్వలేదు, ఇటు పక్క ఒక రాజధాని అవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇది ఒకటే రాజధాని ఈయన అంటున్నారు. మరి ఆయన చూస్తేనే 3 అంటున్నారు. నెక్స్ట్ కనుక ఈ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్ వచ్చినా సరే ఏం చేస్తా అని మాకే అవగాహన లేదు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎవరు వచ్చినా సరే, ఎవరు ముఖ్యమంత్రిగా వేసుకొచ్చినా సరే దీన్ని మార్చడానికి వీళ్ళు అని చెప్పేసి చట్టపత్రంగా పైనుంచి అయినా తెచ్చుకున్నారు. ఓకే, మరి ఇప్పుడు ఈయన వచ్చేసేపటి ఈ విధంగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి, పెద్ద భవనాలు మొత్తం నిర్మిస్తున్నారు, డెవలప్మెంట్ కనీసం 25% డెవలప్మెంట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఈయన వచ్చి ఈ విధంగా చేయడం కొద్దిగా కరెక్ట్ కాదు, సమంజసం కాదండి. ఇప్పుడు ఆయన కూడా ఆలోచించాలి, మనం చేస్తున్న ప్రజల కోసం. మనం చేయలేకపోయి 5 సంవత్సరాల పరిపాలన మనం చేయలేకపోయాం, ఎదుట ఆయన చేస్తున్నాడు, ఆయన సహకరించాలని ఉద్దేశం ఆయనకు ఉండాలి. ఇలా చేసుకుంటూ పోయాలనుకుంటే రేపొద్దున ఏది రాజధాని లేకుండా అయిపోతుంది. నెక్స్ట్ ఆయన గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఈ రాజధాని నాకు ఉద్దేశం ఆయన కూడా చట్టబద్ధం తీసుకొస్తాడు. ప్రజల నమ్మకం ఎలా ఉందంటే కొంతకాలం ఈయన చేస్తారని చెప్పి ఈయన, కొంతకాలం ఆయన చేస్తారని చెప్పి ఆయన, ఇద్దరికి సమానంగా చూస్తున్నారు. ప్రజలు మాత్రం ఎవరికి అన్యాయం చేయట్లా. ఒకసారి చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు దానికోసమే మీరు వెంటనే మార్పు ఇచ్చారు, ప్రజలకు తీర్పు వెంటనే ఇచ్చేశారు. అది మనం ఆలోచించుకోవాలి. ఈ గవర్నమెంట్ మీద మనం అన్యాయం చెప్పడానికి వీల్లేదు. ప్రజల వద్దకు పరిపాలన వెళ్ళినప్పుడు ప్రజలే దేవుళ్ళు. మనకు నచ్చినట్టు పని చేస్తే వేరే వాళ్ళు ఎన్నుకోరుగా, ఒక అవకాశం మనకి ఇచ్చారు. వాళ్ళు కూడా అమరావతి సవరించుకుంటారు. విశ్వాసం అనే పాట పక్కన పెడితే ప్రజలకి ఫస్ట్ ఒక అవగాహన కల్పించాలి, అసలు దానికి అర్థం చెప్పాలి. ఇప్పుడు విజయవాడ VGTM అని ఉంటది, VGTM ఉడా అని ఉంటది. దాదాపు VGTM ఉడా అంటే చాలా మందికి తెలియదు. అలా వివరంగా చెప్పాలి. 3 ఊర్లు కలిపి ఒక రాజధాని చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. 3 ఊర్లు కలపడానికి రాజధాని చేయడానికి అది సమంజసం ఏముంటది, అర్థం ఉండదు కదా దానికి. ముందు పూర్తిగా అర్థం అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు అక్కడ కూడా అలాగ పుకారు పుట్టించిన తర్వాత వరకే అక్కడ డెవలప్ చేయడానికి అవకాశం ఉంటది, చేయలేకపోయాడు కదా ఆయన. సమంజసం కాదు సార్. ఏదో ఒకటి ఇప్పుడు పుట్టించాలంటే ఏదైనా పుట్టించవచ్చు, మాట్లాడడానికి నోరే కదా ఉంటది. ఇప్పుడు 3 రాజధానులు అన్నప్పుడు కడప అన్నారు, తర్వాత వైజాగ్ అన్నారు, విజయవాడ అన్నారు. ఒక ఊర్లో సరిపోదు, ఎక్కడ జరుగుతుంది అది. రాయలసీమలో అలాగా పరిపాలనలో మార్పు వచ్చింది, మార్పు రాబోతుంది కూడా. మార్పు కూడా వస్తుంది, మార్పు రాకుండా అవ్వదు. మార్పు రావాలి, మార్పు తేవాలి కూడా. ఇప్పుడు మావిగాన్ అనేటప్పుడు మీకు అర్థం కావట్లేదు. మావిగాన్ అంటే దానికి పూర్తిగా వివరం తెలియాలి కదా. ఇప్పుడు అమరావతి అనేది ఒక ఊరు ఉంది, అయితే దీనికి అమరావతి ఊరు ఉంది కాబట్టి రాజధాని అని తెలుస్తుంది. మావిగాన్ అంటే అర్థం ఏంటి? అలాగే 3 ఊర్లు కలిపిన పేర్లు పెడితే ఎలా కుదురుతుంది? ఇప్పుడు విజయవాడ ఉంది, దానికి ఒక పేరు ఉంది, ఎవరికైనా అడగగానే చెప్పగలం. ఇప్పుడు కర్నూలు ఉంది, దాన్ని చేసామనుకోండి, కర్నూలుకు డిస్ట్రిక్ట్ ఉంది, కర్నూలుకు పేరు ఉంది, దానికి ఒక చరిత్ర ఉంటుంది. ఇప్పుడు ఎవరిని అడిగినా మీ రాజధాని ఏంటంటే అమరావతి చెప్తారు. ఇప్పుడు మావిగానే అని అడుగుతారు. మావిగాని అంటే అర్థం ఏంటి సార్? అది ఊరు పేరా, రాష్ట్రం పేరా, జిల్లా పేరా? అది కూడా లేదు. మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధానిగా ఉంటే బాగుంటుంది అనేది గత ప్రభుత్వం యొక్క ఆలోచన. మావిగన్ అనేది వాళ్ళు ప్రజెంట్ అజెండాతో కొత్తగా రేపు ఎన్నికల కార్యక్రమాన్ని ప్రజల ముందుకు వెళ్ళాలనేది గత ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అని అర్థమైంది. మావిగన్ అనే ప్రస్తుతం అయితే ప్రజాధనాన్ని వృధా చేయటం అనేది అయితే మాత్రం అది సమంజసమైన నిర్ణయం అయితే కాదు. ఎందుకంటే ప్రతి పైసా కూడా ప్రజల నుంచి వసూలు చేస్తున్నటువంటి అంశమే కాబట్టి ఇది మనం పే చేస్తున్న ప్రజాధనాన్ని వృధా చేయకుండా అనేది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు ఉండాలి. అలాగే గత ప్రభుత్వాలు కూడా అభివృద్ధి ధ్యేయంగా అయితే పనిచేసిన దాఖలాలు అయితే లేదు. రేపు భావితరాలకు కానీ యువతకు కానీ మంచి అభివృద్ధి కార్యక్రమాలు కావాలి. వీళ్ళ రాజకీయాల యొక్క ఏదైతే అజెండాలు ఉన్నాయో అవి ప్రజల మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం కాకుండా మంచి మనసుతో ఏ ప్రభుత్వం అయితే ఒక ప్రజలందరూ ఆమోదించి ఈ రోజున ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధిగా పనిచేస్తున్నట్లు దాఖలాలు కనపడుతున్నాయి. 1 కొద్దిగా అభివృద్ధి కార్యక్రమాల్లో వెనుకబడి ఉండొచ్చు, కానీ ఆదాయ వనరులు కొంత లేకపోవడం వలన అది అర్థం చేసుకొని అభివృద్ధి కార్యక్రమాన్ని మనం అందరం కూడా చూస్తే కనుక ఈ ప్రభుత్వం చేస్తున్నదైతే మాత్రం సమంజసం. కూటమిది ప్రజెంట్ బాగానే ఉంది. ఒక జనరల్గా ఏ పార్టీకి చెందిన అనే వ్యక్తి కాకుండా జనరల్గా ఆలోచించేది అయితే ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగపడతాయనే దానికైతే బాగుందని నా అభిప్రాయం. గతంలో చేసిన ఆయన ఉన్నప్పుడు జరిగిన మనం చూసుకున్నట్లయితే అక్కడ జరిగినటువంటి మన కార్యక్రమాలు కానీ లేకపోతే ఏదైనా కానీ పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఆ రోజున వాడుకున్నారు, ఆ విధంగా మరీ విచ్చలవిడితనంగా కూడా ఆ రోజున కూడా కనపడిన దాఖలాలు ఉన్నాయి మనకి. ఈ 2 బేరీజ్ వేసుకుంటే ఇది కొంత శాతం పర్వాలేదు అనిపించింది. గతంలో కూడా మనం మర్చిపోక్కర్లేదు, చాలా ఉదాహరణలు ఉన్నాయి. నేను ఏ ప్రభుత్వానికి చెందిన కార్యకర్తనైతే ప్రత్యేకించి కాదు, నా విచక్షణతో ఓటేసే ఒక కార్యకర్తను మాత్రమే నేను. అందువల్ల 2 ప్రభుత్వాలని బేరీజ్ వేసుకుంటే ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇలా బీజేపీ కానీ వీళ్ళందరూ ముగ్గురు కలిసి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న విధానం అయితే బాగుందని నాకు అనిపిస్తుంది. గత 5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ 2 సంవత్సరాలు చాలా బాగుందండి.
ఇబ్బంది ఏం లేదు. ప్రజలు ఎవరి పనులు వాళ్ళు సాఫీగా చేసుకుని వెళ్ళిపోతున్నారు. దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏం లేదు. గత 5 సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డాం. చాలామందికి ఫైనాన్షియల్గా కానీ లేదా మానసికంగా కానీ ఏ విధంగా చూసుకున్నా సరే చాలా ఇబ్బందులు పడ్డారు. అది పైకి కొన్ని చెప్పగలం, కొన్ని చెప్పలేము. ఇప్పుడున్న 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం అయితే చాలా బాగుంది. అంటే రాజధాని అనేది నీకు ప్రతిసారి మార్చుకుంటూ పోవడానికి కుదిరేది కాదు. ఏదైనా మావిగన్ను కానీ 3 రాజధానులు కానీ ఒక స్టాండ్ మీద ఉండి కంటిన్యూగా నడవచ్చు, తప్పులేదు అది. కాకపోతే ఇప్పుడు 3 రాజధానులు అన్నప్పుడు కొంతలో కొంత నీకు వచ్చిన 40% ఓట్లో 10-15% ఓటింగ్ పడే ఉంటుంది. నువ్వు మావిగా నన్ను మార్చినప్పుడు ఆ 15% ఓట్లు వేసిన వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పకపోతే బాగోదు. అది చెప్పి నువ్వు దేనికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు మావిగన్ అనేది ఇప్పుడు అయ్యే పని కాదండి. ఇప్పుడు అమరావతిలో ఎంత ఖర్చు పెట్టారు అనేది మనకు అనవసరం, కానీ కొన్ని వేల మంది జీవితాలు రోడ్డు మీద పడతాయి. మెయిన్ వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. నువ్వు రైతులు భరోసా అని చెప్పి మన రాజధానిలోకి వెళ్ళావు. ఏ రైతు భరోసా అంటే ఇచ్చిన వాళ్ళు రైతులు కదా, ఇవ్వని వాళ్ళు రైతులా? నువ్వు ఎవరి పరిరక్షణ కోసం వెళ్ళాను కూడా ఆలోచించాలి. జనాలు నమ్మరండి. ఓటేసే టైంలో ఆలోచించి ఓటేస్తారు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డబ్బులు తీసుకొని ఓటేస్తున్నారు అని మనం చాలా మందిని అనుకుంటాం, కానీ వీళ్ళు చాలా తక్కువ ప్రమాదం. ఈ డబ్బులు తీసుకొని ఓటేసే వాళ్ళు చాలా తక్కువ ప్రమాదం. ఎక్కువ ప్రమాదం 3 రకాలు ఉన్నాయి. ప్రాంతం చూసి, కులం చూసి, మతం చూసి, ఈ 3 చూసి ఓట్లు వేసేవాళ్ళు అత్యంత ప్రమాదకరం. వాళ్ళు అసలు తీవ్రవాదులతో సమానం. అది ఆలోచించుకోవాలి. కానీ కొంతలో కొంత మార్పు వచ్చిందిలేండి. లాస్ట్ 5 సంవత్సరాల్లో కొంచెం దెబ్బ పడింది కాబట్టి ప్రజలకి అన్ని విధాలుగా కాస్త కూస్త మార్పు వచ్చింది. ఇబ్బంది ఏం లేదు. ఒక్కొక్క వర్గాలు కొంతమంది నచ్చుతారు కదా, ఆ నచ్చినప్పుడు వాళ్ళు దానికి మద్దతు తెలుపుతారు. మనకు హిందుత్వం మీద దాడి అనేది ఇప్పుడు కాదులేండి, 1000 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. అది వివిధ రూపాల్లో ఉంది. ప్రజల్లో కొంచెం అవగాహన వస్తే ఆటోమేటిక్గా బయటపడతారు. చెప్పలేమండి. అది కావాలని చేసిందే కదా. ఆయన అజ్ఞానంతో ఏం మాట్లాడలేదు కదా. అది కావాలని చేసిందే. జైలుకి వెళ్తానన్న సంగతి కూడా ఆయనకు తెలుసు. కావాలని చేస్తారు అంతే. వాళ్ళేమో అదే కదా జరిగేది. ప్రజలను డివైడ్ చేయటానికే కదా. ఎవరేం మాట్లాడినా సరే వర్గాలుగా, ప్రాంతాలుగా, కులాలుగా డివైడ్ చేయడానికి ఇవన్నీ మాటలు వస్తాయి. కొంతమంది సపోర్ట్ కోసమే వీళ్ళు బాధలు పడతా ఉంటారు. ప్రజలు ఎప్పుడు అమాయకంగా ఏమంటారు, ఓటింగ్ జరిగేటప్పుడు ఎవరికి ఇయ్యాలో ఏంటి ఇయ్యాలో వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించేవాడు ఇవన్నీ పట్టించుకోడండి. ఎవడ జైల్లో ఉన్నా పట్టించుకోడు, ఎవడ బయట ఉన్నా పట్టించుకోడు. నా పిల్లలు భవిష్యత్తు బాగుండాలి, చదువుకున్న దానికి ఫలితం ఉండాలి అనుకున్నప్పుడు ఆ ట్రాక్ లోనే ఆలోచిస్తారు ఓటేసేటప్పుడు. అంతేగాని వాడి కుటుంబం కన్నా ఇవన్నీ ఎక్కువ కాదు కదా.